శ్రీవాసవి చరిత్ర సంక్షిప్త పారాయణము. శ్రీవాసవి చరిత్ర సంక్షిప్తం. వాసవామ్మే నమస్తుభ్యం కన్యకా పరమేశ్వరి. ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి మే జగదీశ్వరి. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యుల కులదేవత. ఆమె అధిదేవత, ఇష్టదేవత. పార్వతీదేవియే వైశ్య కులంలో జన్మించి వైశ్య కులాన్ని ఉద్ధరించిందని విశ్వసిస్తారు. వాసవ భార్య వాసవి అంటే మహాలక్ష్మి అవతారమే అని నమ్మకం. అయినప్పటికీ వాసవి ఆదిశక్తి యొక్క అపరావతారమనే విశ్వాసమే ఎక్కువ మందిలో దృఢంగా ఉంది. తన ఆత్మశక్తి, త్యాగం, బలిదానాల ద్వారా మానవ స్థితి నుండి దైవస్థితికి ఎదిగి కన్యకా పరమేశ్వరిగా అందరిచేత ఆరాధింపబడుతున్న వాసవి జీవితం ఒక మహత్తర విజయగాథ. పౌరాణిక నేపథ్యం ఉన్నప్పటికీ చారిత్రకంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, రాజమండ్రి ను పాలించిన చాళుక్య రాజైన విష్ణువర్ధనుని పాలనకాలానికి ఈ కథ సంబంధించినది. ఆ కాలంలో వైశ్య కులానికి చెందిన కుసుమ శ్రేష్ఠి విష్ణువర్ధనుని సామంత రాజుగా ఉండేవాడు. పశ్చిమ గోదావరి తీరంలో ఉన్న పెనుగొండను తన రాజధానిగా చేసుకుని మండలికగా కుసుమ శ్రేష్ఠి రాజ్యాన్ని పాలించేవాడు. ధర్మపరాయణుడు, ప్రజాహిత రక్షకుడు, ప్రజావత్సలుడు అయిన కుసుమ శ్రేష్ఠి పాలనలో రాజ్యం శాంతి సమృద్ధులతో వికసించింది. ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు. కుసుమ శ్రేష్ఠి దంపతులకు సంతానం లేకపోవడం అనే బాధ నిరంతరము వెదించేది. చివరకు తమ కులగురువైన భాస్కరాచార్యుల సూచన మేరకు కుసుమ శ్రేష్ఠి తన భార్య కుసుమాంబతో కలిసి పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు. యాగ ఫలితంగా వారికి కవల పిల్లలు జన్మించారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రంలో ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు జన్మించారు. పెండ్లికుల గోత్రం లో జన్మించిన ఈ పిల్లలకు ఆడబిడ్డకు వాసవి అని, మగబిడ్డకు విరూపాక్షుడు అని ఘనంగా నామకరణం చేశారు. జంట నక్షత్రాల్లా ప్రకాశించే ఈ పిల్లలను చూసి రాజు కుసుమ శ్రేష్ఠి మరియు పెనుగొండ ప్రజలంతా ఆనందంతో మురిసిపోయారు. కాలం గడిచే కొద్దీ వాసవి, విరూపాక్షులు సకల గుణసంపన్నులుగా, యోగ్యులుగా, విద్యావంతులుగా, తేజస్సుతో ఎదిగారు. పిల్లల ఈ అభివృద్ధిని చూసి కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతులు గర్వంతో కృతజ్ఞతతో పరవశించారు. వాసవి ఎల్లప్పుడూ శివధ్యానం, శివపూజ, శివనామ సంకీర్తనలలో నిమగ్నమై ఉండేది. తల్లిదండ్రుల్లానే ఆమె కూడా ధర్మపరాయణురాలిగా ఉండేది. సర్వాలంకార భూషితగా, సకల శాస్త్రాలలో ప్రవీణురాలిగా ఆమె వెలిగేది. దేవలోక అప్సరసలా అపారమైన సహజ సౌందర్యంతో ప్రకాశించేది. ఇలా ఉండగా ఒకసారి మహారాజు విష్ణువర్ధనుడు తన దండయాత్రను ముగించుకుని తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో పెనుగొండకు వచ్చి ఊరి బయట ఉన్న ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటాడు. మహారాజు విష్ణువర్ధనుని ఆగమన వార్త విన్న కుసుమ శ్రేష్ఠి రాజోచితమైన సత్కారాలతో అతనిని తన రాజప్రాసాదానికి ఆహ్వానించి అన్ని విధాలా అతిథి సత్కారం చేసి గౌరవిస్తాడు. కుసుమ శ్రేష్ఠి చూపిన ఆదరాభిమానాలకు మహారాజు సంతోషిస్తాడు. ఆరతి చేసిన మహిళల సమూహంలో ఉన్న అపూర్వ సౌందర్యవతి వాసవిని చూసిన విష్ణువర్ధనుని మనస్సు చంచలమవుతుంది. ఆమెను వివాహం చేసుకోవాలనే దురాశ అతనిలో జనిస్తుంది. భార్య ఉన్నప్పటికీ, యౌవన ప్రాప్తుడైన కుమారుడు ఉన్నప్పటికీ, తన వయస్సు ముదిరినప్పటికీ యవ్వనప్రియమైన, నిర్దోషి వాసవిపై అతడు మోహితుడవుతాడు. మంత్రులు, కులపురోహితులు, మహారాణి ఎంతగా బుద్ధి చెప్పినా అతడు వినడు. కామాంధుడైన రాజు వాసవిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కుసుమ శ్రేష్ఠికి దూతల ద్వారా సందేశం పంపిస్తాడు. ఆమెను తనకు ఇవ్వాలని బెదిరిస్తాడు. నాకు వివాహం చేస్తే మీకు విశేష గౌరవం ఇస్తాను, రాజ్యాన్ని సుఖంగా పాలించవచ్చు. లేకపోతే యుద్ధం చేసి అందరినీ నాశనం చేసి వాసవిని బలవంతంగా తీసుకెళ్తాను, రాజ్యాన్ని కబళించి పూర్తిగా ధ్వంసం చేస్తాను. 1 వారంలో మీ సమాధానం చెప్పాలి, లేదంటే యుద్ధానికి సిద్ధం కావాలి అని హెచ్చరిస్తాడు. ఈ ఆజ్ఞ విని కుసుమ శ్రేష్ఠి తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు. జాయతే వర్ణసంకరః అనే గీతా వాక్యానుసారం వర్ణసంకరం మహాపాపంగా భావించబడిన కాలమది. వర్ణాశ్రమ ధర్మాన్ని కఠినంగా పాటించే ఆ రోజుల్లో కుసుమ శ్రేష్ఠి తన కులగురువులతో, కుల పెద్దలతో సంప్రదించి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సభను ఏర్పాటు చేస్తాడు.
కులగురు భాస్కరాచార్యులు మరియు వైశ్య కులానికి చెందిన 714 గోత్రాల పెద్దలు సమావేశమవుతారు. కుసుమ శ్రేష్ఠి మహారాజు చేసిన దుర్మార్గమైన ఆదేశాన్ని బెదిరింపులను సభ ముందు వివరంగా తెలియజేస్తాడు. విషయం సుదీర్ఘంగా చర్చకు వస్తుంది. సభలో 2 రకాల అభిప్రాయాలు ఏర్పడతాయి. 612 గోత్రాలకు చెందిన పెద్దల బృందం మహారాజును ఎదిరించకూడదని, ప్రమాదాన్ని ఆహ్వానించకూడదని, అతని కోరిక ప్రకారం వాసవిని వివాహం చేసి సంబంధాన్ని బలపరచి లాభాలు పొందాలని సూచిస్తారు. కాని మిగిలిన 102 గోత్రాల పెద్దలు ఈ వాదనను అంగీకరించరు. రాజు బెదిరింపులకు లొంగకూడదని, అన్యాయం మరియు అధర్మానికి తలవంచకుండా ఎదుర్కోవాలని వారు స్పష్టంగా చెబుతారు. ఈ వివాహం సముచితమైనది కాదని, కులధర్మం నాశనమవుతుందని హెచ్చరిస్తారు. రాజు దండెత్తి వస్తే ఎదిరిద్దామని, భుజానికి భుజం కలిపి పోరాడుదామని, అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటిస్తారు. భయపడి శరణాగతి చేయడం కంటే ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేయడమే శ్రేయస్కరమని ధైర్యంగా చెబుతారు. ఇరు వర్గాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉంటాయి. ఈ 2 అభిప్రాయాలు విన్న తరువాత కలత చెందిన కుసుమ శ్రేష్ఠి వాసవిని సభకు పిలిచి ఆమె అభిప్రాయం అడుగుతాడు. విషయం ఎంత గంభీరమో వాసవికి అర్థమవుతుంది. రాజవైభవాలపై ఆమెకు ఆసక్తి లేదు, వాటికి మోహితురాలు కాదు. నిత్యం శివధ్యానంలో ఉండే వాసవి ఈ వివాహాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది. తాను శివుని తప్ప మరెవరికీ భార్య కాలేనని స్పష్టంగా చెబుతుంది. తన వల్ల ఊరు నాశనం కాకుండా, అమాయక ప్రజల రక్తపాతం జరగకుండా ఉండాలంటే తానే ప్రాణత్యాగానికి సిద్ధమని చెప్పి యజ్ఞకుండం సిద్ధం చేయమని కోరుతుంది. 16 ఏళ్ల కన్య అయిన వాసవి ఆత్మార్పణ అనే కఠిన నిర్ణయం తీసుకుని అహింసకు ప్రతీకగా నిలుస్తుంది. వాసవి దృఢ సంకల్పాన్ని విని కుసుమ శ్రేష్ఠి మర్మాంతరంగా బాధపడతాడు. యుద్ధంతో వచ్చే మరణాలు, బాధలు తప్పించడానికి, కులధర్మాన్ని కాపాడడానికి తాను కూడా ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటిస్తాడు. కుసుమ శ్రేష్ఠి నిర్ణయాన్ని సమర్థిస్తూ 102 గోత్రాల పెద్దలు కూడా ధర్మపాలన కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటిస్తారు. మిగిలిన 612 గోత్రాల వారు కుసుమ శ్రేష్ఠిని దూషిస్తూ, ఎగతాళి చేస్తూ, అతని నిర్ణయాన్ని నిరసిస్తూ, యుద్ధ భయంతో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతారు. కుసుమ శ్రేష్ఠి ఆదేశానుసారం 103 యజ్ఞకుండాలు సిద్ధమవుతాయి. వాసవి, కుసుమ శ్రేష్ఠి దంపతులు మరియు 102 గోత్రాల పెద్దలు అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతారు. వాసవి అగ్నిప్రవేశం చేస్తుండగా సహస్రకోటి సూర్యుల తేజస్సుతో విరాజిల్లే విశ్వరూప దర్శనాన్ని చూపించి తన నిజ స్వరూపాన్ని వెల్లడించి వైశ్యులను ఉద్దేశించి ఇలా ఉపదేశిస్తుంది. గోరక్షణ చేయండి. వ్యవసాయం, వ్యాపారాలను ధర్మ మార్గంలో చేయండి. మీ శక్తికి తగినట్లు దానం చేయండి. విద్యాభ్యాసం కోసం చేసే దానం అత్యుత్తమమైనది. షోడశ సంస్కారాలను ఆచరించి గౌరవించండి. ధర్మ మార్గంలో నడవండి. అన్ని మతాలను గౌరవించండి. ప్రజాసేవ చేయండి. అహింస, త్యాగం, బలిదానాలే మన మూల మంత్రంగా ఉండాలి. ఈ సన్మార్గ సందేశం ఇచ్చి వాసవి అగ్నిలో ప్రవేశిస్తుంది. ఆమెతో పాటు 102 గోత్రాల పెద్దలు కూడా అగ్నిప్రవేశం చేస్తారు. వాసవి అగ్నిప్రవేశం చేసిన వార్త విన్న విష్ణువర్ధనుని శిరస్సు వయ్యి ముక్కలవుతుంది. శాపగ్రస్తుడైన విష్ణువర్ధనుడు ఆదిపరాశక్తి అవతారమైన వాసవి కృపతో శాపవిమోచన పొంది గంధర్వుడిగా స్వర్గానికి చేరుకుంటాడు. కన్య అయిన వాసవితో పాటు అగ్నిప్రవేశం చేసిన 102 దంపతులందరూ కైలాసాన్ని చేరుకుంటారు. వాసవి యొక్క సత్సంకల్పం మరియు కుసుమ శ్రేష్ఠి వైశ్య పెద్దల దృఢనిర్ణయంతో జరగబోయే యుద్ధ మారణ హోమం తప్పుతుంది. విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజేంద్రుడు తన తండ్రి చేసిన అపరాధాన్ని క్షమించాలని కోరుతూ మునుపటిలాగే అందరం ప్రేమతో కలిసి జీవిద్దామని విజ్ఞప్తి చేస్తాడు. దుఃఖం శాంతించిన తరువాత నగర ప్రముఖులు, పెద్దలంతా కలిసి విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజేంద్రునికి చక్రవర్తి పట్టం కట్టిస్తారు. వాసవి ఆజ్ఞ మేరకు ఆమె సోదరుడు విరూపాక్షుడిని పెనుగొండ మండలికగా నియమిస్తారు. విరూపాక్షుడు మరియు రాజరాజేంద్రుడు కలిసి పెనుగొండలో వాసవికి ఆలయాన్ని నిర్మించి ఆమెను కన్యకా పరమేశ్వరిగా ఆరాధిస్తారు. అప్పటివరకు నగరేశ్వరుడు జనార్దన స్వామిని పూజించిన ఆర్య వైశ్యులు
ఆ తరువాత వాసవి కన్యకా పరమేశ్వరిని తమ కులదేవతగా, కుల అధిదేవతగా భక్తితో ఆరాధించడం ప్రారంభిస్తారు. పెనుగొండను ఆర్య వైశ్యుల పుణ్యక్షేత్రంగా మారుస్తారు. ఇదే వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరియైన మహిమగాథ. అహింస, త్యాగం, బలిదానాల ద్వారా వాసవి మానవత్వం నుండి దైవత్వానికి ఎదిగింది. శ్రీవాసవి చరిత్రను చదివినవారికి, విన్నవారికి సద్గతి కలుగుతుందనే విశ్వాసంతో శ్రీవాసవి చరిత్ర సమాప్తమవుతుంది. జై వాసవి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. శ్రీవాసవి వాణి. అహింస, త్యాగం, బలిదానాలు మన మూల మంత్రాలుగా ఉండాలి. వృత్తిలో నిజాయితీ ఉండాలి. సంపాదించిన ధనానికి దానం శ్రీరక్ష. ప్రాణం కంటే మానమే గొప్పది. సత్కార్యాలు మనలను అపాయాల నుండి రక్షించగలవు. ఆత్మజ్ఞానం సర్వశ్రేష్టమైనది. ఆత్మబలిదానాల ద్వారా వైశ్య సంస్కృతికి దృఢమైన పునాది వేసిన శ్రీవాసవి వారి జీవితం మనకు ఆదర్శంగా ఉండాలని మేము నమ్ముతున్నాము. వాసవి వాణిని ఆర్యవైశ్య సంఘాలు తమ అన్ని కార్యక్రమాల ప్రారంభంలో పఠించడం ద్వారా కులమాతను స్మరించుకుందాం.